ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా మంచు పడుతుంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేతవర్ణంలో ఆకట్టుకుంటున్నాయి. ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతుంది. రోడ్లపై మంచు అడుగుల మేర పేరుకుపోయింది. దీంతో ఆయా ప్రాంతాలన్నీ శ్వేతవర్ణాన్ని అలుముకున్నాయి. ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు, సుందరమైనటువంటి అందాలకు ప్రసిద్ధి చెందిన శ్రీనగర్ సిటీ ఈ ఏడాది మొదటి హిమపాతంతో శీతాకాలానికి స్వాగతం పలికింది. మంచుతో కప్పబడిన పైకప్పులు, దాల్ సరస్సు యొక్క ఐకానిక్ హౌస్ బోట్లపై తెల్లటి దుమ్ము, మంచుతో కప్పబడినటువంటి చుట్టుప్రక్కల పర్వతాల శిఖరాలు ప్రపంచవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రఖ్యాత కశ్మీరీ కుంకుమ పువ్వు పొలాలు, యాపిల్ తోటలు మంచుతో నిండిపోయాయి. పుల్వామా, బారాముల్లా జిల్లా, దోడా జిల్లాలోని గందేర్బల్, బద్వేరా పట్టణం తెల్లటి అందాలు అద్దుకున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో నూతన ఏడాదికి స్వాగతం పలికేందుకు దేశ నలుమూలల నుంచి కశ్మీర్కు భారీగా తరలివస్తూ ఉంటారు. దీంతో ఆయా ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మరోవైపు భారీగా మంచు పడుతూ ఉండడంతో రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఇటు హిమాచల్ ప్రదేశ్లోనూ ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. కులు జిల్లాలోని సోలాంగ్ వ్యాలీ శ్వేతవర్మైంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనాలితో పాటు రాజధాని సిమ్లాలోనూ దట్టంగా మంచు కురుస్తుంది. హిమపాతం భారీగా పడుతూ ఉండడంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. గత 3 రోజులుగా ఎడతెరపి లేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దట్టంగా మంచు కురుస్తూ ఉండడంతో ముందు వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.